ఓం శ్రీ గణేశాయ నమః. సహజ పాండిత్య సంశోభితుడైన శ్రీ పోతనామాత్య విరచిత శ్రీమద్భాగవత పఠనం ప్రారంభించి నేటికి 1 సంవత్సరం పూర్తి అయిన శుభ సందర్భంలో నన్ను ఆదరించి ప్రోత్సహించిన పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతాపూర్వక అభివందనములు. ఈ సంవత్సర కాలంలో మీ అందరి ఆదరాభిమానములతో శ్రీమద్భాగవతములోని వివిధ ఘట్టాలైన శ్రీకృష్ణ లీలలు, కాళీయమర్దనం, గోవర్ధనోద్ధరణం, కంసవధ, నరకాసురవధ, క్షీరసాగర మథనం, గంగావతరణం మరియు భాగవత పంచరత్నాలైన రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షణం, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, కుచేలోపాఖ్యానం మొదలైన ప్రసిద్ధ ఘట్టాలలోని పద్య పుష్పాలతో శ్రీకృష్ణ పరమాత్మునికి పాదార్చన చేసుకునే మహాద్భాగ్యం నాకు, ఆలకించి తరించే సౌభాగ్యం మీకు కలగడం కేవలం మన పూర్వజన్మ సుకృతం. ఈ మహత్కార్యం నిరాటంకంగా విజయవంతంగా కొనసాగడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ మహాద్భాగ్యానికి ప్రేరణ ఇస్తూ, ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న గౌరవనీయులు శ్రీ దుర్గం వెంకట శ్రీకృష్ణమూర్తి గారికి ప్రత్యేక అభివాదములు తెలియజేసుకుంటున్నాను. మరియు తమ వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న మన తారాంగణ మిత్రులు శ్రీయుతులు డిజిఎన్ శర్మ గారికి, జేవి సుబ్బారావు గారికి, వివి శ్రీధర్ గారికి, వివిఎస్ఎన్ స్వామి గారికి, వడ్లమాని వెంకటరమణ గారికి, హేమశంకర్ గారికి, ఆర్ఎస్ రావు గారికి, చెట్టి గారికి, గురునాథ్ గారికి, బొమ్మకంటి నరసింహారావు గారికి, ఇంకా ప్రోత్సాహం అందిస్తున్న ఎంతోమంది మిత్రులకు నా కృతజ్ఞతలు. మన తారాంగణ మిత్ర బృందంలోని కొంతమంది పద్య విద్యాప్రియులు భాగవత పద్య రత్నాలను ఆలపించమని కోరిన మీదట భాగవత పారాయణ ప్రథమ వసంతం పూర్తి అయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని భాగవత పద్యరత్నాలు అనే శీర్షికతో దృశ్య సంచికల రూపంలో అప్పుడప్పుడు విడుదల చేద్దామనే భావనలో భాగంగా నేడు మొదటి దృశ్య సంచికకు శ్రీకారం చుట్టబోతున్నాను. మిత్రులు ఆదరించి ఆనందించవలనని నా వినతి. నిత్య భాగవత పారాయణ ఎప్పటివలే యథావిధిగా కొనసాగుతూ ఉంటుందని గమనించగలరు. భవదేయుడు శ్రీనివాసరావు చీమలపాటి.